సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని మీరే చెప్పారు కదా. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? అసలు సుగాలి ప్రీతి గురించి అడిగితే సిబిఐ ఎంక్వైరీ వేయనంటారు, డిఎస్సి గురించి సిబిఐ ఎంక్వైరీ అంటే వేయనంటారు. అదేమంటే మేమేం తప్పులు చేయలేదు అని అంటారు. తప్పులు చేయని వాళ్ళకి భయం ఏంటి? ఎందుకని వెనక్కి తగ్గుతున్నారు? ఎందుకని ఈ రోజు ఇంత ఘోరంగా ఆ మనిషిని ఆపి ఇంత గోల చేయాల్సిన అవసరం ఏంటి? ఆ బిడ్డ కోసం ఆ తల్లి విలవిల్లాడిపోతుంటే ఏడుస్తుంటే కూడా కనికరించలేదంటే మీరు మనిషి ఎదురుగా ఉండే మనిషికి గుండె ఉన్నట్ట లేకపోతే గుండె ప్లేస్ లో పాషాణం ఉన్నట్ట అర్థం కావట్లేదు. సుగాలి ప్రీతి కేసు పబ్లిసిటీకి వాడుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వం కానీ మీరు చెప్పిన ఎజెండా మీద మీరు నిలబడలేకపోతే రేపు పొద్దున్నే నిజంగా ప్రజలకు అన్యాయం జరిగితే రేపేముంది? ఇప్పటి వరకు ప్రజలకు ఎంత అన్యాయం జరిగినా ఏమి కష్టాలు వచ్చినా కానీ మీకు కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. వాళ్ళ పాటికి వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసినట్టు వదిలేస్తున్నారు. కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నమైనా చేయాలి కదా కూటమి ప్రభుత్వం కానీ, ఈరోజు డిప్యూటీ సీఎం కానీ. ఈరోజు మీరు ఇచ్చిన అలుసు, లేకపోతే మీరు చూపిన అశ్రద్ధ, లేకపోతే మీ వల్ల నిందితులకు ఉండే ధైర్యం, ఒక కేసు కాదు, సుగాలి ప్రీతి కేసు ఒకటే కాదు మేము మాట్లాడేది. ఈ రోజు పరిస్థితి చూడండి, డాక్టర్ ప్రియాంక పరిస్థితి చూడండి. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక డాక్టర్ కావాల్సినటువంటి యువతి ప్రభుత్వం చేసిన అసమర్థత వల్ల, పోలీసులు అనేటువంటి వాళ్ళు పనులు కాకుండా ప్రతి ఒక్కరిని కేసుల్లో ఎలా ఇరికిచ్చాలని చెప్పి ఇన్వాల్వ్ అయినందువలన అమ్మాయి పరిస్థితి ఎవరికైనా చూస్తే ఎంత బాధ వేస్తుంది అంటే, ఉద్దేశపూర్వకంగానే నన్ను ఎవడేం చేస్తాడులే, నన్ను ఎవడు ఏం పట్టుకుంటారు అంటే అదేమి అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు, కొన్ని పొరపాటున జరిగిందో లేకపోతే ఆవేశంగా జరిగిందనేది కాదు. గొడవ పడ్డ తర్వాత ఆ మాల్లో ఉన్నారు, ఉద్దేశపూర్వకంగానే మరి మద్యం మత్తులోనో గంజాయి మత్తులోనో కనీసం మీరు 3 రోజులు 4 రోజులు ఆగకుండా ఆ రోజు వాళ్ళని పట్టుకొని వెంటనే కానీ బ్లడ్ టెస్ట్ చేసి ఉంటే అసలు వాళ్ళు మద్యం తీసుకున్నారా గంజాయి తీసుకున్నారా అనేదైనా స్పష్టమై ఉండేది కదా. ఆ రోజు లేదు, అవేమీ చేయరు. ఎందుకంటే వాళ్ళు మద్యం తీసుకున్నారన్నా లేకపోతే వాళ్ళు గంజాయి తీసుకున్నారని బయటపడ్డా లేకపోతే ఇటువంటి ఏమన్నా కథనాలు బయటకు వచ్చినా మీకు వెంటనే ఏంటంటే అరే ప్రభుత్వం సరిగ్గా లేదు, ఎక్కడ పట్టినా గంజాయి దొరుకుతుంది, ఎక్కడ పట్టినా మద్యం దొరుకుతుంది, అందుకని ఇటువంటి తప్పులు జరుగుతున్నాయి అనేటువంటి చెడ్డ పేరు మీ ప్రభుత్వానికి రాకూడదు. అందుకని నిందితుల్ని వెంటనే అదుపులోకి తీసుకోరనమాట. అందరి ముందు కళ్ళకి కనిపించినట్టు జరిగినటువంటి నిజాన్ని కూడా మీరు చూడలేకపోతున్నారు అని అంటే మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు. 2 ఆప్షన్స్ అండి. ఒకవేళ వీడియో ప్రూఫ్ అనేది లేకపోతే బాధితుల్నే నిందితులుగా చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని రకరకాల బాధలు పెట్టి అరే మాకు వద్దు ఈ కేసు, మాకు న్యాయం అక్కర్లేదని దండం పెట్టిపోయేంత వరకు వాళ్ళు వేధిస్తున్నారు. లేదు విజువల్స్ దొరికాయంటే ఒక హై డ్రామా స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేస్తారు, మేము అరెస్ట్ చేసేసామంటారు, శిక్షించాలంటారు, మీరే చెప్తారు నిందితుల్ని శిక్షించాలన్న ఇది మీరే స్పెసిఫై చేస్తారు. దాని తర్వాత ఆ కేసు పురోగతి ఏమైంది? ఇన్ని కేసులు జరిగాయి, మీరు చాలా మందిని అరెస్ట్ చేశారు, ఏమైంది? ఒక్క స్టేట్మెంట్, ఇదిగో దీనికి సంబంధించి మేము ఇలా ముందుకు ప్రొసీడ్ అయ్యాము, ఇదిగో మా దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఇవి, మేము ఇవి సబ్మిట్ చేస్తున్నాము, మేము కోర్టులో నిందితుల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. అదే జగనన్నకి సంబంధించో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించో ఒక్క నాయకుడు అరెస్ట్ అయితే మినిట్ టు మినిట్ బులెటిన్. ఇంత పెద్ద కేసులు, మనుషులు ప్రాణాలు పోతున్నాయి ఒక పక్క, దాని గురించి ఒక్క ఫాలో అప్ ఉంటుందా? ఒక్క మనిషి మాట్లాడుతున్నాడా? హోంమంత్రి చెప్పగలదా ఇన్ని కేసులు జరిగాయని చెప్తున్నారు, అందులో ఎంతమంది నిందితులకు శిక్ష పడింది చెప్పనండి. ప్రెస్ మీట్ పెట్టి ఎంతసేపు జగనన్నను తిట్టడం కాదు, మీ కేపబిలిటీ ఏంటి? మీరు సాధించింది ఏంటి? మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.